నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం మరొక భారీ గుడ్ న్యూస్ని అయితే వెల్లడించిందండి. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి తొలి విడత అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అంటే గతంలో మనకు అనేక రకాలుగా కూడా వర్షాలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. రైతులకు ఈ నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే గతం నుంచి కూడా ట్రై చేస్తూ ఉంది. కానీ నిధుల కొరత వల్ల దీన్ని వాయిదా వేసుకుంటూ అయితే రావడం జరిగిందండి. ఇక ఎట్టకేలకు ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ తొలి విడతతో పాటుగానే ఇన్పుట్ సబ్సిడీ అనేది కూడా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. గత ఏడాది వరకు కూడా 46 లక్షల మందికి పైగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అందిస్తే ఈసారి ఏకంగా 50 లక్షల మందికి పైగానే రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ను అందించేటువంటి అవకాశం అయితే కూటమి ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు పడ్డాయి. గత ఏడాదికి సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలు 3 విడతల్లో ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందండి. ఇక ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవ్వవలసినటువంటి 20,000 రూపాయలను 3 విడతల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే డేట్ను అయితే ఫిక్స్ చేసింది. ఇందులో భాగంగానే తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5,000 రూపాయలను, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలను, మొత్తంగా 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందండి. ఇక దీంతో పాటుగానే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 10,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. కాబట్టి ఈ పథకాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, కొత్త రైతులు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ఈ పథకాలకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ప్రతి పాయింట్ అనేది డీటెయిల్గా అర్థమవుతాయి. ఇక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఖచ్చితంగా 10 మందికి అయితే ఉపయోగపడుతుంది. ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కూటమి ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగిందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎప్పటికే ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారందరూ కూడా గత ఏడాదిలో ఏ విధంగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇద్దరూ కలిసి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల కింద 3 విడతల్లో 20,000 రూపాయలను అందించారు. అదేవిధంగా ఇక్కడ ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 3 విడతల్లో రైతుల ఖాతాల్లోకి 20,000 రూపాయలను జమ చేయబోతున్నారండి. దీనిలో భాగంగానే తొలి విడతలో 7,000 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, ఇక మూడో విడతలో 6,000 రూపాయలు, ఇలా మొత్తంగా 20,000 రూపాయలను జమ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ఈ లోపు అంటే ఈ డబ్బులను విడుదల చేసే లోపు రైతులు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేయించుకుని ఉండాలని, దీంతో పాటుగానే గత ఏడాదిలో వచ్చినటువంటి మోందా తుఫాను వల్ల కానీ, లేదంటే ప్రస్తుతం ఏర్పడుతున్నటువంటి అకాల వర్షాల వల్ల కానీ మీరు వేసినటువంటి ఒక పంటని కనుక నష్టపోయినట్లయితే ఈ యొక్క పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేసేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. అలాగే ప్రస్తుతం ఎవరైతే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుందండి. మరి ఎవరైతే కొత్తగా పట్టదార పాస్ పుస్తకం కలిగినటువంటి రైతులు ఉంటారో వారందరూ కూడా మీ యొక్క పాస్ పుస్తకం జిరాక్స్, 1B జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంకు ఖాతా జిరాక్స్, మీ యొక్క ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకుని మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ సహాయకుల ద్వారా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి పథకం అనమాట. ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3 విడతలుగా మీ ఖాతాల్లోకి 14,000 రూపాయలు అనేవి జమ అవడం జరుగుతుందండి. ఇవే ప్రూఫ్స్ని తీసుకుని మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి పీఎం కిసాన్ పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. లేదంటే మీ ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి pmkisan.government.in అనే వెబ్సైట్లో అక్కడ అడిగినటువంటి వివరాల ప్రకారం మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక సంవత్సరానికి 6,000 రూపాయలను దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ పథకం ద్వారా మీరైతే పొందొచ్చండి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకైతే దరఖాస్తు చేసుకోవచ్చు. మరలా కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా 3 విడతలుగా డబ్బులను అయితే జమ చేయబోతున్నాయండి. మరి ప్రభుత్వం
లెక్కల ప్రకారం ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలకు సంబంధించి తొలి విడత డబ్బులు అయితే జమ కావాలి. అదేవిధంగా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించి 2వ విడత డబ్బులను అయితే జమ చేస్తారు. ఇక డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 4 నెలలకి సంబంధించి 3వ విడత డబ్బులను అయితే జమ చేయాల్సి ఉంటుంది. మరి ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలకి సంబంధించి ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతకి 7,000 రూపాయలని జమ చేయాల్సి ఉంది. కాబట్టి ఈ ఏప్రిల్ నెల చివరాఖరి నుండే ఈ ప్రక్రియను మొదలు పెడుతున్నామని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చిందండి. ఇక ఈ పథకాలకు సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ నెలాఖరు నుండి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే వచ్చే నెల అంటే మే నెలలో అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి 7,000 రూపాయలను జమ చేయబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందండి. మొన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్ సమావేశంలో ఏపీ కూటమి ప్రభుత్వం ఈ యొక్క రైతులకు తీపిగబురు అయితే అందించిందండి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి భారీగా నిధులైతే కేటాయించింది. ఈ మేరకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టారు. ఇక ఈ బడ్జెట్కు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ 2025-2026 ఆర్థిక సంవత్సరంలో 46.86 లక్షల మంది రైతుల కుటుంబాలకు 20,000 రూపాయల చొప్పున ఇప్పటికే ఆర్థిక సహాయాన్ని అందించామని, ఇక ప్రస్తుతం 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 13,598 కోట్ల రూపాయలను కేటాయించామని వెల్లడించారు. కొత్తగా అమలు చేసినటువంటి GST 2.0 సంస్కరణల ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లపై పన్నుభారం గణనీయంగా తగ్గింది. దీనివల్ల రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుతుంది. పశు సంపదకు పొంచి ఉన్న ఆరోగ్యపరమైన ప్రమాదాలను తగ్గించే దిశగా పశు బీమా పథకం అమలుకు మేము నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. పశు వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి కొత్త పశు వైద్య భవనాల నిర్మాణానికి 20 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మౌలిక వసతులను నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క 13,598 కోట్ల రూపాయలను అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుల ఖాతాల్లోకి కూడా 3 విడతలుగా 14,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నామని, ఇక ఈ పథకాన్ని విడుదలకు సంబంధించినటువంటి విధి విధాలన్నీ కూడా ఈ నెల నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టబోతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల ఎంపిక నిబంధనల్లో తేడాల వల్ల ఆ పథకాల లబ్ధిదారుల సంఖ్య కొంత వ్యత్యాసం ఉందని, జిల్లాల్లో పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు 2,31,380 మంది ఇప్పటికే మండలాల వారీగా ప్రకటించారు. వారికి ఆ పథకం కింద ఈ విడత ఒక్కొక్కరికి 2,000 రూపాయల వంతున 46.28 కోట్ల మేరకు జమ అవుతున్నాయి. ఇక పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు సంబంధించి రైతుల ఫోన్లకు ఒకరోజు ముందే మెసేజ్లు వెళ్లాలని చెప్పేసి అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆదేశించారు. రైతుల సందేహాలు నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచాలి అని చెప్పారు. అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఇక తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఖచ్చితంగా అందజేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంట నష్ట పరిహారం అనేది వారు వేసినటువంటి పంటను బట్టి ఇస్తున్నారండి. ఇక వరికి అయితే హెక్టార్కు 25,000 రూపాయలు అందజేస్తున్నారు. ఇక అరటి పంట వేసినటువంటి రైతులకు 25,000తో పాటుగా అదనంగా 10,000 రూపాయలు అనేది అందజేస్తున్నారండి. మొత్తంగా వీరికి 35,000 రూపాయలు పంట నష్ట పరిహారంగా అయితే అందజేస్తున్నారు. ఇక కొబ్బరి చెట్లు వేసినటువంటి రైతులకు ఒక్కొక్కరికి 1,500 రూపాయల చొప్పున పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పంట నష్ట పరిహారానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని ఎకరాలు పంట అనేది నష్టపోయారు, అదేవిధంగా ఏ పంటలు అనేవి మీరు పండిస్తున్నారనే పూర్తి సమాచారాన్ని క్లియర్గా మీరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. మొత్తాన్ని ఒక యూనిట్గా పరిగణించి ఒక రేషన్ కార్డుకి ఒక్కరు మాత్రమే పథకానికి దరఖాస్తు చేసుకునే విధంగా కొన్ని మార్పులు అయితే తీసుకురావడం జరిగిందండి. అంటే కుటుంబంలో ఒక 5 ఎకరాల పొలం ఉన్నట్లయితే 5 ఎకరాల పొలాన్ని 2 అన్నదమ్ములు పంచుకున్నట్లయితే 2 అన్నదమ్ములు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకూడదండి. ఒక్కరు మాత్రమే పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. 2 దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ పథకం ఇద్దరికి కూడా వర్తించదండి. ఇద్దరు కూడా ఒకే రేషన్ కార్డులో అయితే ఉండకూడదండి. వేరు రేషన్ కార్డులో ఉన్నట్లయితే కనుక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా 5 ఎకరాల కంటే ఎక్కువ భూములు రైతులకు, కౌలు రైతులకు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 2,000 రూపాయలను వర్తించవండి. ఈ విధంగా ఏ రైతులకైతే 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండి ఎన్పీఎస్సీ లింక్ మరియు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా 7,000 రూపాయలను మే నెల మొదటి వారం నుంచి అయితే జమ చేయబోతున్నారండి. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.